Good morning once again. So today's topic is about lip treatment. చాలా మంది లిప్స్ అనగానే అదేదో చాలా సింపుల్ థింగ్ అనుకుంటారు కానీ లిప్ కేర్ కూడా చాలా అవసరం. సో మనం ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మన అటైర్ అపీరెన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ప్రెజెంటేషన్ అంటాం. ముందు మనం ప్రెజెంటబుల్గా ఉండాలి. ఇఫ్ ఇట్ ఆల్ మనమే ప్రెజెంటబుల్గా లేవనుకోండి, ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది అది? మనమే హెల్త్ ఇండస్ట్రీలో ఉండి, మనమే బ్యూటీ ఇండస్ట్రీలో ఉండి, మనమే ప్రెజెంటబుల్గా లేకుండా ఉంటే వాళ్ళు ఎలా చూస్తుంటారు మనల్ని? కొంతమంది చూడండి, ఇంతింత నెయిల్స్ ఇంతింత పెరిగిపోయి ఉంటాయి, విరిగిపోయి ఉంటాయి, ఫేస్ అంత మచ్చలు ఉంటాయి, పెదాలంతా పగిలిపోయి డ్రై అయిపోయి ఉంటాయి. ఇవన్నీ గమనిస్తుంటారు అందరు మనల్ని. సో లిప్ ట్రీట్మెంట్ ఇది ఎలా అవసరం, ఎలా ఉంటుంది? లెట్ us అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ సునంద. Morning everyone. Today I'm going to explain about lip treatment. కొంచెం లో వాయిస్ వస్తుందమ్మా, కొంచెం ఆల్రెడీ డైలీ మనము స్కిన్ ట్రీట్మెంట్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఏం నేర్చుకున్నాము? సెలెక్టివ్ టెక్నాలజీ. సో సెలెక్టివ్ టెక్నాలజీలో మన స్కిన్ని సో ఎలా యంగర్ లుకింగ్ స్కిన్గా చేయాలి, అందులో 2 డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసాము. సెలెక్టివ్ మెటీరియల్ టెక్నాలజీ, డెలివరీ టెక్నాలజీ, ఆ 2 టెక్నాలజీస్. సో అందులో మనకి వ్రింకిల్ ఫ్రీ యంగర్ లుకింగ్ స్కిన్ అనేది వచ్చింది. దెన్ స్కిన్ హైడ్రేషన్ అండ్ మాయిశ్చర్ కోసం హైడ్రా బయోటినింగ్ సైట్ యూజ్ చేసాం. దెన్ ఫర్ ఐస్ ఏమో ఐ క్రీమ్ ఉంది. దెన్ ఇంకా స్కిన్ ప్రొటెక్షన్కి ఏమో సన్ స్క్రీన్. దెన్ ఇంకా ఏం డిస్కస్ చేసాము? డీప్ క్లెన్సింగ్ ఆయిల్. సో అది ఎందుకు అంటే ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ సీబమ్ ప్రొడక్షన్. సో ఎక్సెస్ సీబమ్ ఉండి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, యాక్నీ వచ్చే వాళ్ళ కోసం అది. దెన్ ఫేస్లో నెక్స్ట్ వచ్చేసి మన లిప్స్ గురించి. సో లిప్స్ని మనం ఎలా కేరింగ్గా చూసుకోవాలి. సో వై డూ ఐ నీడ్ స్పెషల్ కేర్ ఫర్ మై లిప్స్? ఎందుకు అంటే ఫస్ట్ ఏంటి, ద స్కిన్ ఆన్ యువర్ లిప్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ థిన్ అండ్ సెన్సిటివ్. సో ఎలా ఉంటుంది స్కిన్ అనేది లిప్స్ మీద చాలా పల్చగా ఉంటుంది అండ్ చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది. సో లిప్స్ ఓన్లీ హ్యావ్ ఏ థిన్ లేయర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇరిటేషన్. సో ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఇరిటేషన్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది థిన్ లేయరే ఉండిద్ది దానికి. దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ that moisture levels are properly maintained on lips because there is no oil glands on the lips. సో నార్మల్గా అయితే మనకి స్కిన్లో సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి. సో అది సమ్ ఆయిల్ ఆర్ వ్యాక్స్ లైక్ సబ్స్టాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎందుకు అంటే స్కిన్ మాయిశ్చర్ని మెయింటైన్ చేయడానికి. దానికి ఇక్కడ మన లిప్స్ మీద ఏం ఆయిల్ గ్లాండ్స్ ఉండవు కాబట్టి మనం దాని మాయిశ్చర్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో దానికది మాయిశ్చర్గా ఉండేటట్టు కుదరదు కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ ద మాయిశ్చర్ ఆఫ్ ద లిప్స్. దెన్ ఇట్ ఈస్ స్పెషల్లీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ యువర్ లిప్స్ అగైన్స్ట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ సచ్ యాజ్ కోల్డ్, విండ్ అండ్ యూవీ రేడియేషన్. సో ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంది కదా, యూవీ రేసే కావచ్చు, చల్లటి గాలులు, వాటి నుంచి మనం మన లిప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మన స్కిన్ని యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం సన్ స్క్రీన్ అవి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా లిప్స్కి కూడా సన్కి ఎక్స్పోజ్ అవుతాయి. సో వీటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దెన్ హార్ష్ వెదర్ ఇన్ పర్టికులర్ కెన్ బి వెరీ హార్ష్ టు యువర్ లిప్స్, మేకింగ్ దెమ్ డ్రై అవుట్ క్విక్లీ. సో ఎన్విరాన్మెంట్ హార్ష్గా ఉన్నప్పుడు అంటే ఎక్కువ చల్లగా ఉన్నప్పుడు మన డ్రిప్స్ ఏమైతే డ్రై అయితే తగిలిపోతుంది. ఈవెన్ సమ్మర్లో ఉడికే డ్రై అయినట్టు కనిపిస్తుంది. దెన్ ద సేమ్ అప్లికేషన్
applies in summer when you are in air conditioned environment. సో ఎయిర్ కండిషన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు మనకి చల్లగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఆ కేస్ లో కూడా మనకి బాడీ అనేది డ్రై అయిపోతా ఉంటుంది. సో ఈవెన్ లిప్స్ కూడా డ్రై అయిపోతుంది. దెన్ వాట్ కాజెస్ చాప్డ్ అండ్ డ్రై లిప్స్? సో ఈ లిప్స్ పగిలినట్టు ఉండడము, డ్రై లిప్స్ కావడానికి అసలు రీజన్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఈజ్ absence ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్. సో ఈ లిప్ స్కిన్ మీద ఆయిల్ అండ్ స్వెట్ గ్లాండ్స్ ఏమీ ఉండవు. సో కాబట్టి అది ఈజీగా చాప్ డ్రై అయితే. దెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్. సో కొందరికి కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల కూడా ఈ లిప్స్ డ్రై అన్న కండిషన్ వస్తుంది. దెన్ లిక్కింగ్ ద లిప్స్. సో ఊరికే మనం లిప్స్ ని తడి చేస్తూ ఉంటాం, సో దానివల్ల కూడా లిప్స్ డ్రై అవుతాయి ఉంటాయి. దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి absence ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్. సో ద స్కిన్ ఆఫ్ ద లిప్స్ ఈజ్ మచ్ థిన్నర్ దెన్ ఎల్స్వేర్. సో వేరే మన స్కిన్ మీద, మన బాడీలో ఎక్కడైనా స్కిన్ కూడా కొంచెం థిక్కర్గానే ఉంటుంది. ఓన్లీ లిప్స్ మీదనే చాలా పల్చటి స్కిన్ ఉంటుంది మనకి. సో ఇట్ డజంట్ హ్యావ్ ఆయిల్ గ్లాండ్స్ ఐదర్. సో ఆయిల్ గ్లాండ్స్ ఏమీ ఉండవు, అండ్ దిస్ మేక్స్ దెమ్ వల్నరబుల్ టు బికమింగ్ డ్రై అండ్ సో. సో ఆయిల్ గ్లాండ్స్ ఏమి ఉండదు కాబట్టి ఈజీగా డ్రై అయిపోతాయి. దెన్ సమ్ మెడిసిన్స్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ దట్ మేక్స్ లిప్స్ డ్రై. సో కొన్ని మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల, లేకపోతే లాంగ్ టర్మ్ గా యూజ్ చేయడం వల్ల కూడా మన లిప్స్ అనేవి డ్రై అవుతాయి. దెన్ సలైవా హ్యాస్ ఎంజైమ్స్ టు అసిస్ట్ ఇన్ డైజెస్టింగ్ ద ఫుడ్ దట్ వి ఈట్. సో నార్మల్ గా మనం ఏ ఫుడ్ తీసుకున్నా, సో అది ఎక్కడ ఇనిషియల్ గా డైజెస్ట్ అవుతుంది, మన మౌత్ లోనే అవుతుంది. అంటే మన మౌత్ లో సలైవా ఉంటుంది, ఆ సలైవాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ తోని పార్షియల్ గా కొంచెం ఫుడ్ మన మౌత్ లోనే డైజెస్ట్ అవుతుంది, ఆ తర్వాత మన స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. సో వెన్ యూ లిక్ యువర్ లిప్స్ ఫ్రీక్వెంట్లీ, ఎప్పుడైతే ఊరికే మనం మన లిప్స్ ని లిక్ చేస్తామో, అట్లా కడిగేస్తామో ఊరికే, అప్పుడు ఏమవుతుంది, ఆ సలైవాలో ఉన్నటువంటి ఎంజైమ్స్ తో కూడా ఈ స్కిన్, లిప్ స్కిన్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే సో ఫుడ్ ని ఎలా డైజెస్ట్ చేస్తుందో మన స్కిన్ ని కూడా పార్షియల్ గా ఈ సలైవా అనేది బ్రేక్ చేస్తుంది, అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది. సో అలా కూడా స్కిన్ అనేది లిప్స్ మీద డ్రై అయిపోతుంది. అంటే సో మనం తీసుకునేటువంటి ఫుడ్ ని డైజెస్ట్ చేసే సలైవా ఏదైతే ఉందో, సో మన మౌత్ లో సలైవా ఉంటుంది, ఆ మౌత్ వాటర్ తోనే మనం మన లిప్స్ ని మాయిశ్చర్ చేసినాం అనుకోండి, అప్పుడు లిప్స్ ని కూడా అది పార్షియల్ గా డైజెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్కిన్ రప్చర్ అయ్యేటట్టు చేస్తుంది అందుకు. సో ఈ 3 రీజన్స్ ఏంటి, లిప్ స్కిన్ ఎందుకు చాప్ అవుతుంది ఆర్ డ్రై అవుతుంది అని. దెన్ వాట్ కాజెస్ చాప్డ్ అండ్ డ్రై లిప్స్? ఇంకా ఏమేమి రీజన్స్ ఉన్నాయి అంటే, లో వాటర్ ఏంటి. సో ఎప్పుడైతే మనము ఎనఫ్ వాటర్ తాగమో, లేకపోతే ఫ్రూట్స్, సలాడ్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోమో, అప్పుడు కూడా సో బాడీ డీహైడ్రేట్ అయ్యి లిప్స్ కూడా డ్రై అయిపోతాయి. దెన్ లివింగ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ద వెదర్ ఈస్ కోల్డ్ అండ్ డ్రై, ఇట్ కెన్ లీడ్ టు చాప్ లిప్స్. సో ఎక్కడైతే మరీ చల్లగా ఉంది, మరీ డ్రైగా ఉన్న ప్లేసెస్ లో ఉన్నప్పుడు కూడా మన స్కిన్ అనేది పగలడం జరుగుతుంది. దెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కెన్ లీడ్ టు చాపీ లిప్స్. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్కిన్ అనేది డ్రై అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ డీహైడ్రేటెడ్, మనం ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతామో, ద బాడీ విల్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ టు హైడ్రేట్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏమైతుంది అంటే, సో ఎప్పుడైతే మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ ఇవ్వలేదు బాడీకి అన్నప్పుడు, సో సెల్స్ ఏం చేస్తాయి, రిమైనింగ్ పార్ట్స్ లో ఉన్నటువంటి వాటర్ ని అవి తీసుకుంటాయి. సో ద బాడీ విల్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ టు హైడ్రేట్ ఇట్ సెల్స్. సో సెల్స్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. సో ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉంటుందో అక్కడ నుంచి ఆ లైన్ దగ్గరికి తీసేసుకుంటాయి. సో అట్లా కూడా మన స్కిన్ అనేది డ్రై. దెన్ దిస్ మే కాజ్ కాన్స్టిపేషన్ అండ్ డ్రై స్కిన్ అండ్ లిప్స్. సో కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, వాటర్ అనేది మనం ఎనఫ్గా తీసుకోకూడదు. సో మనం ఆల్రెడీ తెలుసు, సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమవుతుంది మనకి, మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ లో ఉన్నటువంటి వాటర్, ఆ స్టూల్స్ లో ఉన్నటువంటి ఆ వాటర్ ని లార్జ్ ఎన్విరాన్మెంటల్ ఇంటెస్టైన్ వాల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అలా మనకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో ఇలా ఈ రీజన్స్ తోని మన లిప్స్ అనేవి
డ్రై అయిపోతా ఉంది. దెన్ వాట్ మేక్స్ లిప్ కేర్ డిఫరెంట్ ఫ్రమ్ స్కిన్ కేర్? సో ఈ లిప్ కేర్ కి స్కిన్ కేర్ కి ఏంటి మనకి డిఫరెన్స్ అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్రీతింగ్ డ్రైస్ అవుట్ లిప్స్ ఈజీలీ. సో ఇంగ్రీడియంట్స్ సచ్ as shea butter, cocoa butter and different plant oils can be beneficial for both the face and the lips, but in different concentration. సో ఊరికే మనం బ్రీతింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో మన మౌత్ లిప్స్ డ్రై అవుతాయి. సో ఇంకా ఈ మౌత్ తోని అంటే బ్రీత్ చేసే వాళ్ళకి ఇంకా ఈ కండిషన్ ఇంకా ఎక్కువ. సో అట్లాంటి కేసెస్ లో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము, షీ బటర్, కోకో బటర్ అండ్ డిఫరెంట్ ప్లాంట్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. సో అవి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ లో యూజ్ చేయడం ద్వారా ఆ బ్రీతింగ్ తో వచ్చినటువంటి లిప్ డ్రైనెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. Then additionally, products applied to the lips can be indigested easily, and it's important to use moisture and cosmetics that are safe and effective for the mouth. సో మామూలుగా స్కిన్ మీద మనం ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్ అప్లై చేస్తే అది మన మౌత్ లోకి వెళ్ళదు. బట్ మన లిప్స్ మీద అప్లై చేసేటువంటి ఏదైనా కూడా మనం ఈజీగా స్వాలో చేస్తాం. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకుంటాం. సో అలాంగ్ విత్ ఫుడ్ ఆ లిప్స్ మీద ఉన్నటువంటి అది కూడా మనకి ఇంటేక్ చేయడానికి ఉంటుంది. సో అందుకని ఏదైతే సేఫ్ గా ఉంటాయో మన మౌత్ కి, మన బాడీకి, అలాంటి ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యూజ్ చేయాలి. Then lips are prone to excessive peeling, splitting, cold sores and other unique conditions. సో బాడీలో ఎక్కడ కూడా ఈ స్కిన్ పీలింగ్ అనేది మాక్సిమం జరగదు. కొందరికి హ్యాండ్స్ అండ్ లైక్ పామ్స్ లో జరుగుతుంది, బట్ ఎక్కువగా లిప్ పీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లిప్స్ డ్రై అయిపోతే ఆ పైన స్కిన్ అనేది మనకి రిమూవ్ అవుతూ ఉంటుంది. Then the lips have to be somewhat resistant to withstand eating, drinking, talking and breathing. సో ఇక్కడ లిప్స్ కూడా మనం ఎప్పుడైతే తిన్నా, తాగినా, మాట్లాడినా, బ్రీత్ చేసినా ఏదైనా కూడా లిప్స్ మనకి ఇన్వాల్వ్ అయితే, అండ్ ఈటింగ్ చేసినప్పుడు ఆ లిప్స్ కి అప్లై చేసింది కూడా మనకి ఇన్నర్ గా వెళ్ళిపోతుంది. సో అవి రెసిస్టెంట్ గా అంటే దేన్నైనా విత్స్టాండ్ చేసేటట్టు ఉండాలి. Then most distinctive facial skin or lips and eye area. So lips in particular require special care. ఇప్పుడు మనకి మన ఫేస్ లో లిప్స్ అనేది చాలా సెన్సిటివ్. దెన్ ఐస్. సో ఐస్ కూడా మనం బ్యూటీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేసినప్పుడు కూడా ఐకి దగ్గరగా ఉన్న రీజన్ లో అప్లై చేయము, ఎందుకంటే అది సెన్సిటివ్ కాబట్టి. దెన్ ఇక్కడ కూడా లిప్స్ కి కూడా స్పెషల్ కేర్ కావాలి, ఎందుకంటే సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా, బ్రీత్ చేసినా, ఏది చేసినా కూడా అందులో లిప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ అక్కడ ఉండేటువంటి స్కిన్ కూడా చాలా థిన్ గా ఉంటది కాబట్టి లిప్స్ కి కూడా సమ్ స్పెషల్ కేర్ అనేది అవసరం. దెన్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ లిప్ కేర్. సో ఇక్కడ మనకి ఏమి ఉండాలి, లిప్స్ కి ఎనఫ్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో స్కిన్ కి ఎలాగైతే మనం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నామో మన లిప్స్ కి కూడా have to maintain particular hydration. So your lips are actually like a sponge. So whenever it gets enough moisture in the form of water, it expands and plumps and look fuller. So ఎప్పుడైతే మనం కరెక్ట్ మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, వాటి స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఎక్స్పాండ్ అంటే కొంచెం మాయిశ్చర్ ఉన్నట్టు ఫుల్ స్ట్రక్చర్ లో ఉండడం అన్నమాట. Then whenever it does not have enough water, it shrinks and dehydrates. సో ఎప్పుడైతే వాటర్ మనం ఇవ్వలేదో ఆ లిప్స్ స్ట్రింక్ అయిపోయి డిహైడ్రేట్ గా ఉన్నట్టు మనకి కనబడుతుంది. సో అలా డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి మనం ఇక్కడ, we have to apply our lip treatment balm. So the skin on the lips is much thinner and the blood vessels are visible, hence the reddish pink color comes out. సో ఇక్కడ ఉన్న స్కిన్ అనేది చాలా పలుచగా ఉంటది కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఉన్న మనకి బ్లడ్ వెజల్స్ కూడా కనబడతాయి. ఈవెన్ ఐ మీద కూడా మనకి స్కిన్ చాలా పలుచగా ఉంటుంది, అక్కడ కూడా మనం క్లోజ్ చేసి చూస్తే స్మాల్ స్మాల్ బ్లడ్ వెజల్స్ మనకు కనబడతాయి. సో బ్లడ్ వెజల్స్ కనబడతాయి కాబట్టి మనకి అక్కడ ఎలా ఉంటది, రెడ్డిష్ పింక్ కలర్ అనేది మనకు కనబడుతుంది. మనకు కనబడే పింక్ కలర్ ఈజ్ డ్యూ టు ద బ్లడ్ వెజల్స్ అండర్ ద స్కిన్ అన్నట్టు. So also it has no oil glands. So while the rest of your skin may secrete sebum on regular basis,
you will need to find other source to care of your lips. సో నార్మల్గా స్కిన్కి అయితే మనకి స్కిన్లో సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, అవి ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనకి అక్కడ స్కిన్ అనేది కొంచెం ఆయిలీగా మాయిశ్చర్గా ఉంటుంది. బట్ ఇక్కడ లిప్స్ మీద సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ గ్లాండ్స్ ఏమీ ఉండట్లేదు. కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా దానికి మనం కొంచెం నరిష్మెంట్ ఇవ్వాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్స్, అదే మన లిప్ కేర్. దెన్ ఇంకా ఈట్ ద రైట్ ఫుడ్. సో మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ ఎక్స్టర్నల్లీ certainly count. So what you put in your mouth also has impact on how your lips look. సో మనం ఏ ఫుడ్ తింటున్నాం అనే దాన్ని బట్టి కూడా మన లిప్స్ స్ట్రక్చర్ అనేది అండ్ దాని మాయిశ్చర్ అనేది డిపెండ్ అవుతుంది. సో మనం ఎక్కువగా ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ తింటే సో అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన లిప్స్ కూడా బాగుంటాయి. సో మనం తినే ఫుడ్ మీద కూడా మన లిప్ కేర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దెన్ ఎక్స్ఫోలియేట్ రెగ్యులర్లీ. సో లిప్స్ అనేవి ఊరికే డిస్కలరేషన్కి పాసిబుల్ అవుతుంది. అంటే లిప్స్ ఆర్ ఆల్సో మోర్ ప్రోన్ టు డిస్కలరేషన్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద ఫేస్. సో ఫేస్ కంటే కూడా ఇవి ఈజీగా పాలిపోయినట్టు కలర్ షేడ్ అయినట్టు మనకు కనబడుతుంది. సో విత్ రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్బింగ్, జస్ట్ ఇలా స్క్రబ్, దెన్ you can keep it looking healthy. Pink and reddish color will appear rather than the dark and patchy. సో మనం స్కిన్ అయితే ఎట్లా స్క్రబ్ చేసి అట్లా నీట్గా ఉండేటట్టు డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తున్నాను. సో లిప్కి కూడా మనం సేమ్ అలానే చేయాలి. ఎందుకంటే ఆ లిప్స్ పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేయడానికి ఎప్పటికీ ఈ స్క్రబ్బింగ్ ఆర్ ఎక్స్ఫోలియేషన్ అప్పుడప్పుడు మనం చేస్తూ ఉండాలి స్కిన్కి చేసినట్టు. సో సేమ్ స్కిన్కి మనం ఎలా మెయింటైన్ చేస్తున్నామో అలానే, బట్ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. సో బెనిఫిట్స్ ఆఫ్ అప్లైయింగ్ ట్రీట్మెంట్ అని మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి. సో స్కిన్ హీల్స్ ఫాస్టర్. సో అప్లికేషన్ ఆఫ్ లిప్ ట్రీట్మెంట్ ఎండ్యూస్ క్విక్ హీలింగ్ ఆఫ్ డ్రై అండ్ చాప్ లిప్స్. సో డ్రై చాప్ లిప్స్ని ఈజీగా మనము రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ you are suffering from chapped and dry lips, using a lip balm will provide hydration. సో మనకి చాప్డ్ డ్రై లిప్స్ ఉంటే మనం లిప్ బామ్ యూజ్ చేస్తే మనం వాటిని డిహైడ్రేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది స్కిన్కి కావాల్సినటువంటి లిప్ స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్ని ఇస్తుంది ఏంటి మన లిప్ బామ్. దెన్ ప్రివెంట్ చాప్ లిప్స్. సో చాప్ లిప్స్ అంటే పగిలడం ఇలా కనబడుతుంది కదా మనకి. So there is nothing more embarrassing than experience cracked and peeling lips. So which gets even worse with harsh weather. మనకు తెలుసు ఎక్కువగా వింటర్లో వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది, అప్పుడు మన స్కిన్ చాప్ అవుతుంది, అలాంగ్ విత్ దట్ లిప్స్ ఎక్కువగా ఇంకా చాప్ అయిపోతాము. సో లిప్స్ డ్రై అవుట్ అండ్ టేక్స్ అవే ఆల్ ద మాయిశ్చర్. Thus it's very important to wear a lip balm. సో ఈజీగా డ్రై అయిపోతాయి కాబట్టి మనం కంపల్సరీ లిప్ బామ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ పిక్చర్లో చూపెట్టారు, బిఫోర్ అన్ని చాప్ లిప్స్ ఉంది, నేను ఆఫ్టర్ యూజింగ్ లిప్ బామ్ లిప్స్ అనేది మాయిశ్చర్గా మంచి కలర్లో కనపడుతుంది. దెన్ బెనిఫిట్స్ ఆఫ్ అప్లయింగ్ లిప్ ట్రీట్మెంట్. ఎందుకు అప్లై చేయాలి అంటే హైడ్రేషన్ ఇవ్వడానికి మనం అప్లై చేస్తున్నాం. అండ్ లిప్స్ విల్ అపియర్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ప్లమ్. సో మంచిగా యంగర్ లుకింగ్ లిప్స్ లాగా కొంచెం ఇక్కడ ప్లంప్ అంటే ఏంటిదంటే సో వాటర్ ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా కూడా కొంచెం స్వెల్ అయినట్టు అంటే మంచిగా కనబడేటట్టు ఉంటుంది. ఒకవేళ వాటర్ లేకపోతే స్ట్రింక్ అయినట్టు. ఇక్కడ సో మోర్ యూత్ఫుల్ స్కిన్ లాగా కనబడడానికి మన లిప్ ట్రీట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. So good lip treatment boosts blood circulation, resulting in more youthful and full lips over time. Then appear healthy. Thin and dry lips turn plump and moisture. With a sweep of balm, it gives very healthy look. So skin అనేది హెల్దీగా కనబడుతుంది లిప్ స్కిన్. And flawless lipstick application. So it is important to moisture
బిఫోర్ అప్లయింగ్ యువర్ ఫేవరెట్ లిప్ షేడ్స్ సో దట్ ఇట్ డస్ నాట్ లుక్ ఫ్లాకీ అండ్ డల్. సో ఇప్పుడు మనం ఏదైనా లిప్స్టిక్ అప్లై చేయాలనుకున్నాం, సో దానికి బిఫోర్ మనం ఈ లిప్ బామ్ యూజ్ చేస్తే మనం అప్లై చేసినటువంటి లిప్ షేడ్ కూడా ఫుల్ కలర్ లో కనబడుతుంది, డల్ గా అట్లా ఏం కనబడదు. డైరెక్ట్ లిప్ అదే డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేస్తే అది డల్ గా ఉంటుంది. సో లిప్ బామ్ యూజ్ చేసి మన లిప్స్ ని హైడ్రేట్ చేసి దాని మీద మనకు కావాల్సిన షేడ్ ఆఫ్ లిప్స్టిక్ యూజ్ చేస్తే అప్పుడు ఆ లిప్స్టిక్ కలర్ కూడా మంచి కనబడుతుంది అని. సో వెన్ టు యూజ్ లిప్ బామ్, మనం ఎప్పుడైతే ఎయిర్ కండిషనింగ్ సరౌండింగ్ ఏసీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు మనం లిప్ బామ్ యూజ్ చేయాలి. అప్పుడు కూడా లిప్స్ అనేవి ఈజీగా డిహైడ్రేట్ అవుతాయి. దెన్ నెక్స్ట్ బినీత్ ద లిప్స్టిక్. సో ఏదైనా లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాము అంటే బిఫోర్ దట్ కూడా మనము లిప్ బామ్ ని యూజ్ చేయాలి, ఎందుకంటే టు మాయిశ్చరైజ్ ద లిప్స్. ఎందుకు ఇంకా అంతేకాకుండా అది మనం యూజ్ చేసేటువంటి ఆ లిప్స్టిక్ షేడ్ కూడా లాంగ్ లాస్టింగ్ లో ఉండడానికి కూడా మనం లిప్ బామ్ యూజ్ చేయొచ్చు. దెన్ ఎవ్రీడే, సో మనం ఎవ్రీడే కేర్ ఎలా తీసుకుంటున్నామో సేమ్ మన లిప్స్ కూడా ఎవ్రీడే మన లిప్ బామ్ ని యూజ్ చేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు బెడ్, మనం గోయింగ్ టు బెడ్ పడుకునే ముందు కూడా యూజ్ చేయాలి. అప్పుడు కూడా డ్యూ టు బ్రీతింగ్ లిప్స్ అనేవి డ్రై అయిపోతా ఉంటాయి కాబట్టి. సో లిప్స్ కెన్ డ్రై ఆఫ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద నైట్. దెన్ ఇన్ కోల్డ్ అండ్ డ్రై సరౌండింగ్, సో ఎక్కువ డ్రైగా ఉన్న వెదర్, ఎక్కువ కోల్డ్ ఉన్న లిప్స్ అనేవి బ్రోక్ అవుతాయి, చాప్ అవుతాయి కాబట్టి అలాంటి కేసెస్ లో కూడా మనం లిప్ బామ్ యూజ్ చేయాలి. అంటే ఎప్పటికీ త్రూఅవుట్ ద డే మనం యూజ్ చేయాల్సిందే లిప్ బామ్. సో మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లిప్ బామ్, లిప్ ట్రీట్మెంట్. మనకి ఇంకోటి లిప్ గ్లో ఉంది, ఎందుకంటే అది పింకిష్ లిప్స్ కోసం. థ్యాంక్ యూ మ్యామ్. దిస్ ఈజ్ అబౌట్ లిప్ ట్రీట్మెంట్. Great job, Sunanda. So, wonderful session. And finally, what about this lip treatment and lip glow? వీటి గురించి ఇంకొంచెం సమ్మరైజ్ చేసి సింపుల్ గా చెప్పగలుగుతావా? మ్యామ్ ఒక్క నిమిషం వస్తుంది. 1 minute. Yes. Good morning, Mani garu. గుడ్ మార్నింగ్ అండి. యా మ్యామ్. ఓవరాల్ గా ఒక సమ్మరైజేషన్. అంటే మనం మన స్కిన్ ని ఎలాగా మాయిశ్చరైజ్ గా మెయింటైన్ చేస్తున్నామో, సో లిప్స్ ని కూడా ఎప్పుడు మాయిశ్చరైజ్ గా ఉంచాలి. సో ఎందుకంటే స్కిన్ లో మనకి సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి, అవి సమ్ ఆయిల్ ఆర్ వ్యాక్సీ సబ్స్టాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ లిప్స్ లో సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ గ్లాండ్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఎప్పుడు వాటిని ఆయిలీగా మాయిశ్చర్ గా ఉంచడానికి ఈ లిప్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఎలాంటి కేసెస్ లో అంటే మనం ఎక్కువగా ఎయిర్ కండిషన్స్ రూమ్ లో ఉన్నప్పుడు, సో ఎక్కువగా కోల్డ్ ఆర్ హీట్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనం యూజ్ చేయాలి. సో హార్ష్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు. అండ్ ఇంకా ఏంటి అంటే మనం యూజ్ చేసేటువంటి లిప్ బామ్ అనేది కరెక్ట్ గా ఉండేటట్టు, సో మన హెల్త్ కి సెట్ అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే మనం ఏది అప్లై చేసిన లిప్ కి మనం స్వాలో చేస్తున్నప్పుడు అది త్రూ మౌత్ మన ఇన్నర్ బాడీలోకి వెళ్ళిపోయింది. సో కరెక్ట్ కాంపోనెంట్స్ ఉన్నటువంటి లిప్స్టిక్ ని చూస్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ లిప్స్టిక్ అనేది సో త్రూ అవుట్ ద డే యూజ్ చేయాలి అండ్ ఈవెన్ నైట్ కూడా. ఎందుకు అంటే
లిప్ కేర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో త్రూ అవుట్ ద డే డ్యూ టు ద హార్ష్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లిప్ అనేది డ్రై అయితే, అండ్ డ్యూరింగ్ నైట్ టైంలో కూడా డ్యూ టు బ్రీతింగ్ లిప్స్ అనేవి చాక్ కావచ్చు. డైలీ 2 టైమ్స్ మనం లిప్స్టిక్ని యూజ్ చేయాలి. సో ఇంకా ఏంటి అంటే ఈ యూవీ రేస్ నుంచి మనం స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి ఎలా సన్ స్క్రీన్స్ వాడుతున్నామో, సో లిప్స్ కూడా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి ఆ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనం లిప్ కేర్ని యూజ్ చేయాలి. దెన్ సో ఏదైనా లిప్స్టిక్ యూజ్ చేయడానికి ముందు కూడా మనం లిప్ బామ్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ లిప్స్టిక్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది. దాని కలర్ ఎన్హాన్స్మెంట్ కూడా ఈ లిప్ బామ్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ లిప్ ట్రీట్మెంట్. మ్యామ్. ఎస్. ఎస్. సో నైస్ కదా, చక్క సమ్మరైజేషన్ కూడా చేసింది మన సునంద. గ్రేట్ అప్లౌజ్ సునంద.